నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. రాజా సాబ్ ఫట్ ట్రోలర్స్ అంతా నన్ను తగులుకున్నారేంట్రా బాబు అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టాను. ఎందుకు ఈ టైటిల్ పెట్టానన్నది మీకు ఈ ఫోటో చూడగానే అర్థమవుతుంది, లేదా మీరు ఆ థంబ్నెయిల్ చూసినప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇంటర్నెట్లో రోజాని ట్రోలర్స్ అంతా ఒక రేంజ్లో తగులుకున్నారు అని చెప్పేసి. ఎందుకని అలా చేస్తున్నారు అని అంటే రోజా నోటి దురుసు అని చెప్పాలి. సో అయితే ప్రస్తుతానికి చూస్తే రాజా సాబ్ సినిమా ప్రభాస్ నటించిన తాజా చిత్రం ఇది. ఈ సినిమా మీద చాలానే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మారుతి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అయితే కొంతమంది ట్రోలర్స్ రోజాని ఈ విషయంలో ట్రోల్ చేస్తున్నారు. నిజానికి చూస్తే అసలు రోజాకి ఈ ఫ్లాప్కి ఏమన్నా సంబంధం ఉందా అంటే లేదనే చెప్పాలి. నాకు కూడా నవ్వు వస్తుంది దీని గురించి మాట్లాడుతుంటే. సో మారుతి డైరెక్షన్లో వచ్చిన ఈ కామెడీ హారర్ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదని చెప్పేసి దీన్నంతా కూడా రోజాకి లింకప్ చేసి మాట్లాడుతున్నారు ట్రోలర్స్. కొన్ని ట్రోలింగ్ మెటీరియల్ కూడా అయిపోయింది. రోజా ఇప్పుడు కొంత ట్రోలింగ్ మెటీరియల్ అయింది. ట్రోలర్స్ ఎలాగ ట్రోల్ చేస్తున్నారు అనేది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఒక వ్యక్తి ఇంటర్నెట్లో ఇలా ట్రోల్ చేస్తున్నాడు. ఇక్కడ స్టార్ట్ అయింది మన డార్లింగ్కి బ్యాడ్ టైం, ఆ ఐరన్ లెగ్ పవర్ అలాంటిది అని చెప్పేసి పెట్టాడు. కింద చూడండి, మీరు కలేజా సినిమా చూస్తే దాంట్లో అలీ ఎగతాళి చేస్తాడు. దీన్ని ముట్టుకుంటే మసే, పట్టుకుంటే నాశనమే, ఏం మిగలదు బూడిదే అని చెప్పేసి అనుష్క గురించి ఆ డైలాగ్ చెప్తాడు. కింద ఆ డైలాగ్ పెట్టి పైన ఈ ఫోటో పెట్టారు. రోజా ప్రభాస్ని కలిసిన ఫోటో. అంటే నిజంగా రోజా ప్రభాస్ని ఈ రాజా సాబ్ సినిమాకి ముందు, రిలీజ్కి ముందు కలిసిందా అంటే లేదు, కలవలేదు. ఈ ఫోటో చాలా రోజుల క్రితంది. కృష్ణరాజ్ చనిపోయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించడానికి రోజా వెళ్ళింది. ఆ టైంలో తన కొడుక్కి, అంటే కృష్ణ కౌశిక్ అనుకుంటా తన పేరు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో రాజా సాబ్ అంటే ప్రభాస్ అంటే చాలా ఇష్టం అనమాట తనకి. డార్లింగ్ ప్రభాస్ అని అంటాం కదా మనం. సో ప్రభాస్ అంటే చాలా ఇష్టం కాబట్టి తనతో పాటు తీసుకువెళ్ళింది. వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి వాళ్ళని పరామర్శించి ఫోటో కూడా దిగారు. ఇక్కడ చూస్తే శ్యామలాదేవి ఉంటుంది, ప్రభాస్, ఆయన కూడా ఒక మంత్రి. సో ఇక్కడ రోజా వాళ్ళ అబ్బాయి, వాళ్ళంతా కలిసి ఫోటోలు దిగేసి వచ్చేసారు. సో అయితే ఈ ఫొటోస్ని ఉపయోగించుకొని ఇప్పుడు చాలామంది ట్రోలర్స్ ఏం చేస్తున్నారంటే రోజా ప్రభాస్ని ఈ రాజా సాబ్ సినిమా రిలీజ్కి ముందు కలిసింది, సో సినిమా పోయింది. సినిమా అంటే నేను అంత గ్యాప్ ఇచ్చానంటే మీరు అర్థం చేసుకోండి, ఆ గ్యాప్లో ట్రోలర్స్ అంతా ఎన్ని బూతులు పెట్టారా అని చెప్పేసి. సో ఇక ప్రస్తుతం విషయానికి వద్దాం. రోజా నిజంగానే ఐరన్ లెగ్గా అనంటే నిజంగా అయితే ఐరన్ లెగ్గులు, గోల్డెన్ లెగ్గులు ఎక్కడా ఉండవు. మరి రోజా సినిమాల్లో అన్ని హిట్లు ఎలా ఇచ్చింది? ఐరన్ లెగ్ అయితే ఆవిడ చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వాలి కదా. బాలకృష్ణతోనే చాలా మంచి మంచి హిట్లు ఇచ్చింది, చిరంజీవితో కూడా మంచి హిట్లు ఇచ్చింది. నాగార్జునతో చేసిన సినిమా ఫ్లాప్ అయినా వెంకటేష్తో చేసిన ఒక సినిమా కొంత పర్వాలేదనిపించింది. సో ఇక ఆవిడ తెలుగులో నటించిన హీరోలు లేరు, తమిళ్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ అందరితోనూ నటించేసింది. అందరితోటి మంచి హిట్లు ఇచ్చింది. రజనీకాంత్ తోటి, మిగతా హీరోలతోటి కూడా, కమల్ హాసన్తో కూడా చేసినట్టుంది, అందరితో కూడా మంచి హిట్లు ఇచ్చింది. మరి అలాంటిది రోజా ఐరన్ లెగ్ ఎలా అవుతుంది అంటే ఆవిడ నోటి దురుసు వల్ల అలా అయింది. యాక్చువల్లీ రోజా పాలిటిక్స్లోకి తెలుగుదేశం పార్టీతో అడుగుపెట్టింది. ఆవిడ 1999 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి, చిత్తూరు ఎంపీ అభ్యర్థి శివప్రసాద్కి ఎన్నికల ప్రచారం చేసింది. ఆ టైంలో ఆవిడ సినిమాల నుంచి తప్పుకుంటున్న టైం అనమాట. దగ్గరగా ఇక సినిమాలు మానేద్దాం అనుకున్న టైంలో తన డాడీకి, అంటే రోజా ఫాదర్కి శివప్రసాద్ ఫ్రెండ్ కాబట్టి ఆయన కోసం ప్రచారం చేసింది. ఇక ఆ తర్వాత పూర్తిగా సినిమాలకి టాటా చెప్పేసింది, పెళ్లి చేసుకుంది, సెటిల్ అయిపోయింది. ఇక 2004 వచ్చేసరికి ఆవిడ ఇటు తెలుగుదేశం పార్టీలో కొంత పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఆ పరిచయాలను ఉపయోగించుకొని రాజకీయాల్లోకి ఎంటర్ అయింది. తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ కూడా పుచ్చుకుంది. సో చంద్రబాబు తనకి మాట్లాడే ఆ వాగ్ధాటి ఉంది కాబట్టి అది చూసి మెచ్చుకొని టికెట్ ఇచ్చారు. కానీ ఆవిడ ఫెయిల్ అయింది. ఆవిడ 2004 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది. చంద్రబాబు టికెట్ ఇచ్చినా ఆవిడ గెలవలేకపోయింది. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో కూడా మళ్ళీ టికెట్ ఇచ్చాడు చంద్రబాబు, అప్పుడు కూడా ఫెయిల్ అయింది, ఆవిడ గెలవలేకపోయింది. సో ఇక 2009లో రాజశేఖర రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన దగ్గరకు వెళ్ళింది. ఆయన దగ్గరకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. ఇక్కడ అసలు ఐరన్ లెగ్గు అనే మాట మొదలైంది. సో ఆవిడ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన కొద్ది రోజులకే రాజశేఖర రెడ్డి చనిపోయారు. రాజశేఖర రెడ్డి చనిపోయాక ఆవిడ కాంగ్రెస్ పార్టీలోనే కంటిన్యూ అవుదాం అనుకుంది. కానీ కాంగ్రెస్ పార్టీలో గంగా భవాని అని చెప్పేసి ఒక మహిళా నేత ఉంది. ఈ ఐరన్ లెగ్ మనకెందుకు వచ్చింది, రాజశేఖర రెడ్డి వెళ్ళిపోయాడు పరలోకానికి. అంతకుముందు ఆవిడ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయింది. అప్పుడు చంద్రబాబు నాయుడికి యాక్సిడెంట్ అయింది, తిరుమల అలిపిరి దగ్గర ఆయన బాంబ్ బ్లాస్ట్కే గురయ్యాడు. సో కాబట్టి ఈ ఐరన్ లెగ్ మనకొద్దు, పంపించేయండి అని చెప్తే
వాళ్ళు తీసుకోలేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి జాయిన్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2011లోనో 12లోనో స్టార్ట్ చేశారు. అప్పుడు వెళ్ళి ఆవిడ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంది. దెబ్బకి జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళిపోయాడు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడారు. ఎందుకని అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆవిడకి ఐరన్ లెగ్ అనే ముద్ర వేశారు. నిజానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తర్వాత అందుకున్నారు కానీ ఆ నినాదం, ఎందుకంటే ఆవిడ నోటికి ఏ మాటలు పడితే ఆ మాటలు, ఎవరిని పడితే వాళ్ళని అంటే చిన్న పెద్ద లేకుండా ఎలా పడితే అలా దూషిస్తుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అందుకోక తప్పలేదు. కానీ మొదట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆ మాటలు అందుకున్నారు. అసలు ఆవిడకి పేరు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఐరన్ లెగ్ అని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఒక హీరో రేంజ్కి తీసుకువెళ్లాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని, కాంగ్రెస్ పార్టీని ఇష్టానుసారంగా రోజా మాట్లాడుతూ ఉండేది. కాంగ్రెస్ పార్టీ కక్షగట్టి జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టిందని చెప్పేసి, కాంగ్రెస్ పార్టీ అక్రమంగా అవినీతి కేసులు జగన్మోహన్ రెడ్డి మీద రుద్దింది, ఆయన్ని జైలుకు పంపించింది అని చెప్పేసి నానా మాటలు మాట్లాడుతూ ఉండేది. చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ కుమ్మక్కయ్యారని చెప్పేసి మాట్లాడేది. రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు కుమ్మక్కయ్యారని చెప్పేసి మాట్లాడేది. ఇవన్నీ చూసి అసలు మాకేంటి చంద్రబాబు నాయుడుతో సంబంధం ఏంటి, నువ్వెవరో మాట్లాడడానికి అని చెప్పేసి, నువ్వు ఒక ఐరన్ లెగ్వి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా పదే పదే రోజాని విమర్శించడం మొదలుపెట్టారు. అలా రోజాకి ఈ ఐరన్ లెగ్గు అనే మాట అలా పడిందనమాట. సో ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చాలాసార్లు రోజాని ఐరన్ లెగ్ అని పిలవటం, ఎందుకంటే చంద్రబాబు నాయుడిని మర్యాద లేకుండా మాట్లాడినప్పుడు వాళ్ళకు కూడా కాలుతుంది కదా, అలా వాళ్ళు కూడా పిలిచారు. ఇక ఆ తర్వాత 2024 వచ్చేసరికి జనసేన వాళ్ళు కూడా పిలవటం మొదలుపెట్టారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సీఎం, కళ్యాణ్ బాబు సీఎం అని చెప్పేసి ఎయిర్పోర్ట్లో ఇక్కడ పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా విజయవాడ ఎయిర్పోర్ట్లో, గన్నవరం ఎయిర్పోర్ట్లో పెద్దగా నినాదాలు చేస్తుంటే అది తట్టుకోలేని రోజా మిడిల్ ఫింగర్ చూపించింది. వెంటనే వాళ్ళ కాలి ఐరన్ లెగ్ రోజా అనటం మొదలుపెట్టారు. సో అలా రోజా అందరి చేత కావాలని ఐరన్ లెగ్ అనిపించుకుంటూ వెళ్ళిందని చెప్పాలి, కానీ ఎక్కడ ఆవిడ ఐరన్ లెగ్ అని మనం చెప్పలేం. సో ఇక చూస్తే రోజా తన నోటి దురుసుని ఆపుకోకపోవటం వల్ల ఇక్కడ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ విషయంలో కూడా ఐరన్ లెగ్ అని ముద్ర వేసుకుంది. ఆవిడ వరల్డ్ కప్ టైంలో ఆస్ట్రేలియాని ఓడించి ఇండియా ఖచ్చితంగా వరల్డ్ కప్ గెలుస్తుంది అని చెప్పేసి ఒక శుభాకాంక్షలు చెప్తూ ఆవిడ ఒక వీడియోని రిలీజ్ చేసింది. ఆ తర్వాత ఇండియా ఓడిపోయింది, ఆవిడకి ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. ఆ తర్వాత తెలంగాణ ఎలక్షన్స్, ఇది కూడా చాలా బాగా జ్ఞాపకం చేసుకోవాలి. రోజా మంత్రి అయిన తర్వాత వెళ్ళి తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన కేసీఆర్ని కలిసింది. వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళను కూడా కలిసి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంది. అంటే ఇక్కడ నా దగ్గర ఫోటో లేదు. కేసీఆర్ సతీమణి అండ్ కవిత ఇద్దరు కూడా రోజాకి బొట్టు పెట్టి బట్టలు పెడతారనమాట. సో వాటన్నిటిని తర్వాత ట్రోల్ చేయటం మొదలుపెట్టారు. అంటే ఈవిడ కలిసింది కాబట్టే కేసీఆర్ ఓడిపోయాడు తెలంగాణలో, వాళ్ళ సతీమణి వాళ్ళ కుమార్తె ఈవిడికి అంటే బొట్టు పెట్టి చీరా సారే పెట్టారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీలో కూడా చీలిక వచ్చింది, కవిత కుటుంబాన్ని కాదని పార్టీని కాదని బయటకు వెళ్ళిపోయిందని చెప్పేసి కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇక మంత్రి అయిన కొత్తల్లోనే చిరంజీవిని కూడా కలిసింది రోజా. కలిసినప్పుడు ఇక చిరంజీవికి అక్కడి నుంచి ఫ్లాప్లే కానీ హిట్లు లేవు అని చెప్పేసి కూడా ట్రోలింగ్ మొదలుపెట్టారు. మెగాస్టార్ని మన అన్నయ్యని రోజా వచ్చి కలిసింది, అప్పటి నుంచి అన్నయ్యకి దరిద్రం పట్టిందని చెప్పేసి జనసేన పార్టీ వాళ్ళు ఎన్నిసార్లు ట్రోల్ చేశారో నా దగ్గర ప్రస్తుతం ఆ ఫొటోస్ లేవు. కానీ ఇంతకుముందు ఉన్న డార్లింగ్కి సంబంధించి, అంటే ప్రభాస్ని డార్లింగ్ అని నేను కూడా అనేస్తున్నాను చూడండి. సో ప్రభాస్కి అంత లవ్లీ ఎఫెక్షన్ ఉంది ఆడియన్స్లో. సో ప్రభాస్కి సంబంధించి ఇప్పుడు ఏదైతే ట్రోలింగ్ ఇమేజ్ నేను మీకు చూపించాను, ఇలాంటి ఇమేజెస్ అనేకం ఉన్నాయి ఇంటర్నెట్లో. సో కాబట్టి రోజా తన నోటి దురుసుతోటి తనకి ప్రమేయం లేని వాటిని కూడా తనకి రుద్దించుకొని, తనకి ఆపాదించుకొని, తను పులుంకొని ఇలా చేసుకుంది. తన కెరియర్లో తను ఐరన్ లెగ్గో కాదో తనకే తెలుసు, కానీ ఐరన్ లెగ్ అనే ముద్ర తనకి తానే వేయించుకుంది, తన నోటి దురుసుతో తనే వేయించుకుంది. రాజాసాబ్ సినిమాకి సంబంధించి ఏదైతే ఇప్పుడు ట్రోలింగ్ జరుగుతుందో, ప్రభాస్ని రోజా కలవటం వల్లే ప్రభాస్కి రాజాసాబ్ ఫ్లాప్ ఎదురైందని చెప్పేసి అంటున్నారో అది మాత్రం నిజం కాదు. కానీ రోజా తన నోటి దురుసుతోటి తను ఐరన్ లెగ్గు అనే ముద్ర వేయించుకోవడం మాత్రం నిజం. ఈ ముద్ర వేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ నేతలే. ఆవిడ అనేక మార్లు వాళ్ళని రెచ్చగొట్టేలాగా, వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా, జగన్మోహన్ రెడ్డిని మెప్పించేలాగా అనేక మార్లు ఆవిడ వ్యాఖ్యలు చేయటం వల్లనే రోజాకి ఐరన్ లెగ్ అనే ముద్ర వచ్చింది. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరేమనుకుంటున్నారు? రోజా ఐరన్ లెగ్ అనుకుంటున్నారా, కాదనుకుంటున్నారా? మీరు మీ అభిప్రాయాన్ని చెప్పండి. థ్యాంక్ యూ.